ప్రభాస్ నరికితే ఎలా ఉంటుంది అట్లా స్టైల్గా నరకాలి. ఏదో కత్తిచ్చి కర్ర నరుక్కుంటే రక్తం పోసుకుంటే హీరోకి ఇలా గీసుకుంటుంది, బ్లడ్ రాదు. అదే కత్తా బ్లేడా నాయన నాకు చూపించవు. అది 100% ఫ్యామిలీతో చూడకండి, పిల్లలకు చూపించకండి. ఇంకొకటి పెళ్లి కాణాలు అస్సలే చూడకండి. ఎందుకంటే ఆ పెళ్లి కాణాలు ఆ మూవీ చూసారనుకోండి ఆ గుంపులో వీళ్ళు కూడా జాయిన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. పెళ్ళైన అయితే కొంచెం కంట్రోల్గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కాబట్టి జాయిన్ బాగున్నాయి అండ్ అన్నీ క్లిక్ అయ్యాయి. కొద్దిగా స్టార్టింగ్లో నరేషన్ ఉంది కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేటివ్గా, సెకండ్ హాఫ్ అంతా కూడా కమర్షియల్గా చాలా బాగా తీస్తారు. అంటే యాజ్ నాని సెట్ జస్టిఫైడ్ అండి. అంటే మీరు మూవీ చూస్తే ఖచ్చితంగా మీకు అది ఇబ్బందిగా అయితే అనిపించదు. ఇన్ఫాక్ట్ యూ విల్ రూట్ ఫర్ ఇట్, యూ విల్ సపోర్ట్ ఫర్ ఇట్. సో ఓకే, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా లేదు సినిమా. అంటే మేమైతే ఎంజాయ్ చేసాం. అది యూఆర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్. మాకంటే వీ లైక్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. yes, what about the chemistry between Srinidhi Shetty and Nani? గుడ్, సఫిషియెంట్. మొత్తం ఓవరాల్ రేటింగ్ ఎంత సార్? నాని యాక్షన్ అసలు చెప్పాలా మనం, నాని అసలు చింపేస్తాడు. టాప్ నుంచి డౌన్ వరకు మొత్తం చింపేసాడు. అన్నీ బాగున్నాయండి. నేను ఇంకెక్కువ చెప్తే అన్ని నోట్లో స్పాయిలర్స్ వచ్చేస్తాయి నాకు. డైరెక్షన్, యాక్షన్, మిక్కీ జే మేయర్ అయితే చింపేసిండు మొత్తం. అసలు బీజిఎంఏ అసలు సూపర్ హైలైట్. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. అంటే నాట్ 18 బిలో వాళ్ళు ఎవరొద్దు, బట్ 18 అబోవ్ వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తాం. స్పాయిలర్లు చెప్పానండి. ఏంటండి బ్లడ్ బాత్ అంటే మనకు చాలా ఎక్కువ ఉంది, బట్ మరి మార్కో అంత కాదు, కానీ బాగుంది మూవీ. నేనైతే 100 ఇస్తా 10కి. మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. హిట్ 1 హిట్ 2 కంటే ఇట్లా ముందురా. హిట్ 1 హిట్ 2 కంటే దాని కంటే బెటర్మెంట్గా ఉంది. నాని గారికి ఇంటరాక్షన్ క్యారెక్టర్ కానీ, సెకండ్ హాఫ్ వైలెన్స్, ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్గా సినిమా తీర్చిదిద్దారండి. యాక్టర్ సెలెక్షన్, డైరెక్షన్ చాలా బాగుందండి. హిట్ 1 సాంగ్స్ ఉండండి ఇందులో. హీరోతో పాటు సమానమైన క్యారెక్టర్ అంతే. అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసరే. సాంగ్స్ మామూలు బ్యాగ్లో అలా మ్యాంటేజ్ లాగా వెళ్తూ ఉంటాయి అంతే. సెకండ్ హాఫ్ అదిరిపోయింది సినిమా, మామూలుగా లేదు. మంచి హిట్ సినిమా అండి. సినిమా అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి ఈ సమ్మర్లో, వేసవిలో. సినిమా శైలేష్ కాల్ గారి డైరెక్షన్ అద్భుతంగా ఉందండి. కాశ్మీర్ కానీ, తర్వాత కులు మనాలి అన్ని చోట్ల సినిమా తీశారు. చాలా బాగుంది. జైపూర్ లొకేషన్ అందాలు కానీ చాలా బాగా తీశారు. క్లైమాక్స్ అదిరిపోయిందండి. అడిసేషన్ లేడెడ్ ఇందులో. 4th కార్తీ చేస్తున్నాడు. 4th హిట్ 4 సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. అందరూ థియేటర్లో చూడండి ఈ సమ్మర్. అందరూ హిట్ చేశారు కోరుకున్నాం. 3.1 అండి రేట్. హీరోయిన్ బాగుందండి. హీరోయిన్ రామలందరూ కేజీఎఫ్ కంటే చాలా బాగుందండి ఇందులో. కేజీఎఫ్ కంటే బెటర్మెంట్గా ఉంది. కేజీఎఫ్ అంటే బంధించిన క్యారెక్టర్లో ఉంది కానీ ఇందులో పోలీస్ ఆఫీసర్ కాబట్టి బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది మిక్కీ జే మేయర్. ఫోటోగ్రఫీ షాను గారు బాగా తీసాడు. చాలా ఆయన అన్న తర్వాత ఆయన కెమెరామెన్ ఇరవై తీసాడు. బాగుంది సినిమా. సూపర్ డూపర్ హిట్ అండి. అందరూ థియేటర్లు చూడండి. పత్రికా అందరూ సినిమా బాగా సపోర్ట్ చేయండి. ఓకే. నేను మా వాళ్ళు అయితే పిచ్చ ఫ్యాన్స్. మా అమ్మ కూడా రేపు తీసుకొని వచ్చి ఇందులోనే చూపిస్తా. ఓకే, సినిమా చాలా బాగున్నది. చాలా అంటే చాలా అనే వర్డ్ తక్కువ. ఓకేనా, అందరినీ చూడండి. ఇంకా నేనేం చెప్పాలి. వైలెన్స్ మొత్తం నెట్ఫ్లిక్స్లో స్క్విడ్ గేమ్ చూసి ఎవరన్నా అంతకు మించి ఉన్నది. మొత్తం నరికి చంపేస్తాడు. ఆ ఘోరంగా ట్విస్ట్ బాగున్నాయి. మరి చిన్నపిల్లలు వాళ్ళకి ఏం అర్థమైతే చిన్నపిల్లలని తీసుకొచ్చి చూడొచ్చు, అంతేం లేదు. హార్ట్ పేషెంట్స్ ఏమో ఇక నేను వాళ్ళ గురించి నేను మళ్ళీ అట్లా చెప్తే ఇట్లా చెప్తే అట్లా అంటారు. నానికి బ్యాడ్ నేమ్ రాకుండా అయితే వెళ్ళొద్దు. మరి నానికి అంత గుడ్ నేమే రావాలి. ఓకే, పార్ట్ 4 అయితే నేను ఎక్స్పెక్ట్ చేయరు ఎవ్వరు. పార్ట్ 4 అసలు ఘోరం ఉంటుంది. అసలు అంత బాగుంటుంది. పిచ్చి ఏం చెప్పాలి. నాని కోసం అన్నీ తక్కువ. నేను చెప్పిన ఐ లవ్ యూ నాని చెప్తా అంతే. లవ్ యూ నాని చెప్తా. సబ్జెక్ట్ ఉందని వెళ్ళిన బట్ పార్ట్ 1 పార్ట్ 2 హిట్ అయిందని ఒక కాల్ హిట్ 3 తీసినట్టు ఉంది. బట్ స్టోరీ మీద సరిగ్గా వర్క్ చేయలేదు అనిపిస్తుంది. ఇంకా బీజిఎం కోసం అనుకుంటే సినిమానంతా కూడా బీజిఎం నిలబెట్టింది అనుకోలే. ఓవరాల్గా అయితే మరి లాస్ట్ 40 నిమిషాలు అయితే ఒక యానిమల్లో ఒక కాగితం ఫైట్, ఒక జాతర బేవచ్చం చేసాడు. ఒక అవెంజర్స్ టైప్లో మనకి బేవచ్చమైన లాస్ట్ 40 నిమిషాలు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా ఒకే చోట వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం గట్టిగానే ఉంది. బట్ ఏదైతే నానిగారు ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే బ్లాక్ బస్టర్ అంటున్నారో సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాదని జస్ట్ నానిగారి కోసం, నానిగారు కొత్త అవతారం చూడడం కోసం ఒకసారి వచ్చి చూడొచ్చు సినిమాని. సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా బాగుంది. బట్ శైలేష్ గారు రాసుకున్న కథనం వినాల్సిన చాలా డిసప్పాయింట్ చేశారు అనిపించింది. ఏదో హిట్ అవ్వాలి సినిమా అనిపించింది తప్ప ఏదో హైప్తో తీశారు తప్ప ఎటువంటి సబ్జెక్ట్ కానీ ఒక మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా కానీ ఏమీ లేదు సినిమాలో. బట్ ఒక యావరేజ్గా మూవీ చెప్పుకోవచ్చు అన్న.
ఇంకా నాని గారి అవతారం అయితే కొత్త అవతారం అన్న. ఓవరాల్గా అయితే సినిమా యావరేజ్. మ్యూజిక్ కానీ ఆ రాసుకున్న ఆ నాని గారు అవతారం, యాక్టింగ్ మాస్, ఓవర్ మాస్ అన్నమాట. రక్తపాతం చూపించారు. ఓవరాల్గా ఎవరైతే వస్తారో నాని గారి కోసం అయితే రావచ్చు అనే సినిమాని. ఒక హిట్ 1, హిట్ 2 దృష్టిలో పెట్టుకుని వస్తే నిజంగా డిసప్పాయింట్ చేసే విషయమే. ఒక యావరేజ్ మూవీ అంతే సినిమా అయితే మాత్రం. థ్యాంక్ యూ అన్న. వేటాడి చంపుతానన్నా నాని. అగ్బీ బాస్, అర్జున్ సర్కార్. నానికి ఒక తిక్కుంది కానీ ప్రతి నలుగురికి ఒక లెక్క ఉంది. నరకడం మొదలు పెడితే భూస్థాపితమే, మామూలుగా లేదు సినిమా అయితే. సూపర్. లాస్ట్ క్లైమాక్స్ అయితే బీభత్సం, అరుపులే, ఎవరు సీట్లో కూర్చోలేదన్న. అంత విధమైన అరాచకం ఇచ్చి పడేశాడు. ఇప్పటి వరకు నాని పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ అయితే నాని తాండవం చూపించాడన్న. విలయ తాండవం అంటే ఒక యోధుడు పోరాడితే ఎలా ఉంటుందో ఆ విధంగా చూపించాడన్న. ఎమోషన్ అయితే పీక్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. శైలేష్ కొలన్ అన్న హిట్ 1, హిట్ 2 దేంతో రాశాడు? పెన్నతో రాశాడు, కేజీఎఫ్లో చెప్పినట్లు. కానీ హిట్ 3 పెన్నతో రాయలేదన్నా, రక్తంతో రాశాడు. ఇది రక్తంతో రాసిన చరిత్ర. హిట్ 4, హిట్ 5, హిట్ 7 వరకు వెళ్ళాలంటే పెన్నతో రాయకూడదు. మళ్ళీ హిట్ 3 రక్తంతోనే అడగాలన్నా. ఆ విధమైన బ్లడ్ బాత్ ఇచ్చి పడేశాడు. థియేటర్ మొత్తం రక్తం ఏరులై పారిందన్న. అది మామూలు ఏరులే కాదు, క్రూర మృగాలు, సైకో థ్రిల్లర్ మృగాలు ఏరులై పాడితే తడిసిపోయిందన్న. ఒక ఆడియన్స్కి ఒక అలర్ట్ ఇస్తున్నాను. వైట్ షర్ట్స్ వేసుకోవద్దండి థియేటర్కి. వెళితే క్రూర మృగాలు బ్లడ్ నాలెక్క తడిసిపోతాయి. రెడ్ షర్ట్తో వెళ్ళండి. ఇది నా హెచ్చరిక. సినిమా మామూలుగా లేదు. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని ఒక కొత్త హీరో కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది ఫైటింగ్ లో. హిట్ డబల్ హిట్ మేడం, డబల్ హిట్, సూపర్ హిట్ సినిమా. మొత్తం వైలెన్స్ మాత్రం ఘోరంగా చూపించేసిండు. లాస్ట్కు అడవిలో ఉన్న బిల్డింగ్లకి అడవి శేషు పెద్ద గన్ పట్టుకొని ఎంట్రీ అవుతాడు. సూపర్ ఉంది. అడవి శేషు సూపర్ ఎంట్రీ. హిట్ పవర్ఫుల్. రేటింగ్ 5 ఇస్తాం మేడం. సూపర్ హిట్ సినిమా. నాని గారి కెరియర్లో కూడా లేదు. మొత్తం అతను చాలా సరౌండర్ చేసి కూర్చోబెట్టేస్తాడు థియేటర్ను. నాకు ఎందుకో దీనిలో థ్రిల్లర్ కన్నా ఎక్కువ హీరో గారితో ట్రావెల్ అయింది అనిపించింది. బట్ అదే థ్రిల్లర్ సబ్జెక్టు అడవి చేసి గారు చేస్తే మాత్రం ఇలా ఉండదు. బట్ ఇది హిట్ ఫ్రాంచైజ్లా కాకుండా మీరు ఒక నార్మల్ మూవీకి వచ్చినట్టు ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్ అండి. మాస్ ఉంది, బిగ్గెస్ట్ మాస్ మూవీ అని చెప్పాను. బట్ ఉంది దీంట్లో వైల్డ్ అన్నెసెసరీ ఫైట్స్ కూడా కొన్ని